ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాని కొరకే నీకు వందనం. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి నీకు వందనం. ఎంతోమంది ఇంకా సమయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. వారిని కనికరిస్తూ రండి. సమయము గుర్తించి నీ సన్నిధికి రాగలుగుడు కొరకై మీరే మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేస్తున్నాయి. వచ్చిన వారి కొరకై నీకు వందనములు, రావలసిన వారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేస్తురండి. వారు త్వరపడి నీ సన్నిధికి రావడానికి మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వల్ల అనేక చోట్ల ఉపవాస ప్రార్థనా కుడికలు జరుగుతూ ఉన్నాయి. అందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. వారితో మీరున్నారు. మీకు వందనములు. మాతో కూడా మీరు ఉంటూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభా, మేము అనేకుల క్షేమం కొరకాయి ప్రభా ప్రార్థన చేయనట్లుగా సహాయపడదు. ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ కొరకు, అమెరికా కొరకు, ఇరాన్ కొరకు, వారి మధ్య సయోధ్య కొరకు, స్నేహపూర్వకమైన వాతావరణం కొరకు ప్రార్థన చేయవలసి ఉంటుండగా సహాయపడుతున్నాడు. ప్రభా, యుద్ధాన్ని బట్టి ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. ప్రభా, కలవరపడుతూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, నష్టం నుంచి విడిపిస్తున్నామని ప్రార్థన, మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. అనేకమైన శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్తున్న వారు ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేస్తున్నాడు. ప్రాముఖ్యంగా తిరుపతి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. బోలినీళ్ళలో ఉన్నారు. ఎవరిని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. మీ సహాయం దయచేస్తురండి. పరిచయం చేసి బిడ్డలకై కావలసిన క్షేమం అనుగ్రహిస్తురండి. మీ చిత్తమైన నెరవేర్చి మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేసి నీ కృపను విస్తరింపజేస్తారమని ప్రార్థన చేస్తాడు. జాయి పిలుపు కొరకే నీ వందనములు. దాచుడు యొక్క తల్లి మొన్నటి దినాన్న నీ మహిమలోనికి పిలువబడుతూ వచ్చింది. నిన్నటి సమయంలో భూస్థాపనలో మీరు సహాయపడుతూ వచ్చారు. విడువబడిన ఆ బిడ్డల కొరకై 2 కుమారులు, కోడనులు, మనవలు, కుమార్తె, అల్లుడు బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన దేవుడిగా సహాయపడుతురండి. వారిని ఆదరించి నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగూ అనేకుల క్షేమం కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన భారం కలిగిన వారముగా ఉండు కొరకై అలవాటుగా, ఆచారంగా, వతనగా అనేది కాకుండా భారము కలిగిన వారముగా మరి ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నామని, ఏక మనసు ఏక ఆత్మ కలిగిన వారముగా ప్రార్థించుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవానికి ఎన్నో రానున్న దినాల్లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వాటి కొరకే ప్రార్థించవలసిన వారు ఉన్నాం. సహాయపడుతుంది. ప్రాముఖ్యంగా 21వ తారీఖు ఉదయకాలం బాప్తీస కార్యక్రమాలు, మరి సాయంత్రము మరి వెలువెల్లో యానివర్సరీ కూడిక సియోను పక్షంగా ఇవి రెండు మీటింగ్స్ కొరకై మిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. 19వ తారీఖు అమలాపురంలో యవనస్తుల రిట్రీట్ ఉంది. సహాయపడుతున్నాడు. ఇలాగూ ఆయా చోట్ల 14వ తారీఖు కైకరంలో కలిగి ఉన్న ఆ యానివర్సరీ కూడిక కొరకై, అదే రోజు 14 సౌడు మరి ఏలూరులో మరి సాల్మన్ను పక్షంగా మీరు చేసిన మేలును బట్టి తాకుడు కలిగి ఉంటుండగా ఇలాగూ ఈ పరిచయాలన్నింటిలో మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ప్రతి అక్కర కొరకై నీ పాదములను ఆశ్రయించవలసిన వారికి ఉన్నాం. 25వ తారీఖు మరి జాన్ సామ్యూయల్ వివాహము, ఆ సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతున్నాడు. ఇలాగూ అనేకుల కొరకే ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరూ ఇలా కృప చూపించుడుకు
ఐశ్వర్యవంతుడైన నాడు నీ లేఖనాలు సెలవిస్తావు. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపంగా ఉన్న దేవుడిగా మా పక్షున్న దాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సహాయపు ప్రాముఖ్యంగా రావాల్సిన వరకు మరోసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క మరి అలసత్వం నుంచి మరి బద్ధకం నుంచి విడిపించి వారిని శనికి నడిపించి మాయం తెచ్చుకుంటామని కూడా మీ శనిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాతావరణము అనానుకూలతను బట్టి ఎంతోమంది బిడ్డలకు ఆరోగ్యాలు లేవు, అనారోగ్యాలు ఉన్నాయి. కనికరించి ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ శరణుతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. శాశ్వత గారి కొరకై మీ కొందనములు ఆ కాలు నుంచి నొప్పి నుంచి ముట్టి స్వస్థపరుస్తారండి. కావాల్సిన క్షేమను గ్రహిస్తారండి. సమస్తం బాగా చేయగలిగిన దేవుడవు మీరే. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ శరణులో ప్రార్థన చేసి ఇలాగూ ప్రార్థించటి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తారండి. ఈ ఉపవాస ప్రార్థన కొడుకు అంతటిలో మీ సహాయం దయచేస్తారండి. నీ పునరుద్ధాన శక్తి అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 555, పాత పుస్తకాలు 544. 555, 544. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని,
దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదారు, పొందేదారు వెల్గు మోకామునా. ఎందారేసుని వైపు చూచేదారు, పొందేదారు వెల్గు మోకామునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివ నాకై.
హృదయాగోచరము కానివెన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం చదువుతాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. వెదుకుటకు, పోగొట్టుకున్నట్టుకు, దాచుకున్నట్టుకు, పారవేయుటకు. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 557వ పేజీ. పాత నిబంధనలో 557వ పేజీ. వెదుకుటకు, పోగొట్టుకున్నట్టుకు, దాచుకున్నట్టుకు, పారవేయుటకు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై నీ సన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ పాట ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మీకు చదవబడిన లేఖన భాగం కొరకై ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో అది నీ పరసమైన సింహాసనం నుంచి మా కొరకై మీరు అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెడిపోయిన లోకంలో ఉన్నాం, చెడిపోయినటువంటి మనుషులము. కనికరించి బాగు చేయటి కొరకై, బాగుపడుట కొరకై వాని వాక్యము ఆశ్రయిస్తుండగా మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారు. మానవులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించును, అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని నష్టపోయినటువంటి వారు.
కనికరించి యథార్థవంతులుగా చేయబట్టు కొరకాయి మీ సన్నిధిని ఆశ్రయిస్తుండగా దర్శించి యథార్థవంతులుగా ఉండు కొరకాయి సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లోకం యొక్క మాయలో పడకుండా మీరే మమ్మల్ని భద్రపరిచి మరి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెటుకు దాసుడి కనుల యజమాని చేతట్టు, దాసి కనుల యజమానురాలు చేతట్టు చూస్తున్నట్టుగా మీరు కరుణించి వరకు వైపు చూస్తుండగా మీ సహాయం దయచేసి మాయం తెచ్చుకుంటారని ఆ యొక్క దాసు నన్ను మరుగుపరిచి నీ లేఖన భాగములను విడిచి నీ ప్రజలే వారికి పంచిపెట్టుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకునైనా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. వెదకుటకును, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు. ప్రసంగి చెప్తా ఉన్నాడు పారవేయుటకు. ఇప్పుడు ప్రేమంటి వారులారా, మన జీవితంలో పారవేసేవి ఏమున్నాయి? ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో వస్తువులు మనము మన ఇంట్లోనికి తెస్తూ ఉంటాం. అవి కొన్ని ఏ పని అయిన తర్వాత అవి ఏం చేయవు, పనికిరావు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? పారేస్తాం. మరి ఆత్మీయ జీవితంలో కూడా పారవేయుట, ఆత్మీయ జీవితంలో కూడా పారవేయుట. ఏం పారేయాలా? పారవేసేవి ఏమన్నా ఉన్నాయా? పారవేయకపోతే మన జీవితంలో ఎంత నష్టపోతాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలా. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏది అవసరమో దాన్ని ఏం చేస్తాం? దాస్తాం. ఏది అక్కర్లేందో ఏం చేస్తాం? దానిని పారేస్తాం, ఉంచుకుంటామా? చెప్పాలి. ఉంచుకుంటాం, పాడేస్తామా? ఉదాహరణకు మొన్న మీకు సండే స్కూల్ గిఫ్ట్లు తెచ్చాం. అది ఒక ప్యాకెట్లో ఇచ్చాడు, కిందంతా ప్యాకింగ్ చేసి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కింద ప్యాకెట్ బేసు మనకేం చేయదు, పనికిరాదు. ఏం చేసాం? పాడేసాం. అదే ఒక గిఫ్ట్ ఉందనుకో, పడేస్తామా? దాన్ని ఏం చేస్తాం? దాచుకుంటాం. ఇప్పుడు మన జీవితంలో ఒప్పుకోలు ప్రార్థన చేయకపోవడము, మనము ఏమి పారవేయాల? మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క బాగు కొరకు, మన ఆత్మీయ యొక్క జీవితం యొక్క బాగు కొరకు ఏమి పడేయాలా? మామూలుగా నీ యొక్క ఇంటిని శుభ్రపరచుకోవడానికి, లేదా అది నీట్గా ఉంచుకోవడానికి ఏది పడేయాలో దాన్ని ఏం చేస్తా ఉన్నావు? పడేస్తున్నావు. పడేయటదా? పడేస్తున్నావు. అది ఉంచుకున్న ద్వారా నీకేం చేయదు, ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండదు. అదవుతుందా? దేవుడు అన్నాడు, ఏ నాటికి ఆనాడే ఏం చేయాలా? మన్నాను సమకూర్చుకోవాలి. ఒక్కొక్క తలకి ఒక్కొక్క ఎంత మేరు చొప్పున చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. కొంతమంది నాలాంటి పనికి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కువ కూర్చుకుని దాన్ని ఏం చేశారు? దాచారు. ఏమైంది? కంపు కొట్టింది. ఉపయోగం ఉందా? అది ఏం చేయాలి? మన జీవితంలో మనం పడవేయవలసినవి ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో అంటే శారీరకమైన జీవితానికి, నీ గృహస్థ జీవితానికి ఏది ఉపయోగమో దాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ఉంచుతూ ఉన్నావు. అక్కర్లేనివన్నీ ఏం చేస్తూ ఉన్నావు? పడేస్తూ ఉన్నావు. ఇప్పుడు మరి ఆత్మీయ జీవితం బాగుండాలంటే నువ్వు చేయవలసింది ఏంటి? పారవేసేవి ఏమన్నా ఉన్నాయా? దాన్ని దాచావా, పారవేసావా? దాన్ని దాచావా, పారేయాల. పారేస్తేనే ఏమవుతుంది? ఆత్మీయ జీవితము బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఆత్మీయ జీవితం బాగుండాలంటే పారవేయాల్సిన ఏం చేయాలా? పారేయాల. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పారవేసిన వారు ఉన్నారు. మరి ఏం పారేశారు? ఏం పారేస్తే వారి యొక్క జీవితానికి మేలు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం
50వ వచనం. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈయన బర్తమై. ఏం పేరు ఈయన పేరు? బర్తమై. ఇప్పుడు ఈయన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు దారిలో ఆయన ఏం చేశాడంటే కేకలేసాడు. ఏం చేశాడు? కేకలేసాడు. ఆయనను ఇప్పుడు యేసు ప్రభు వారు పిలిచారు. పిలవగానే ఆయన ఏం చేశాడు? బట్టను ఏం చేశాడు? పారేసేసాడు. ఎందుకు పారేశాడు కదా? అంటే దేవుడు పాడేమన్నాడా? దేవుడు ఏమన్నా పాడేమన్నాడా? పాడేమనలా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలా? ఆ బట్ట ఎట్లాంటిది? ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు నేనున్నాను. ఉదయకాలము ఈ చొక్కా ధరించినప్పుడు నేను చూసుకుంటాను, మంచిగానే ఉందా, ఎక్కడైనా ఏమైనా మచ్చలు ఉన్నాయా? ఉన్నది ఒకటి కనపడింది, దాన్ని పక్కన ఇట్టేసాను. ఇప్పుడు ఎందుకంటే నాకు కనబడుతాను, గుడ్డ ఆయనకి ఏం చేయదు, కనబడదు. దాని మీద ఏ మరకున్నా, ఏ మచ్చున్నా, ఏ డాగున్నా, ఏ మక్కలున్నా ఏం చేయదు, కనబడదు. ఇప్పుడు ఆ బట్ట దేంతో నిండింది? మురికి, మకిలి, డాగు. ఇప్పుడు ఇది అంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన పడేయాలి. పడేయకపోతే ఏముండదు. అంతటి వాడు యేసును అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మనము పారవేయవలసినవి ఏం చేయాలా? పారవేయాలి. ఏం పారేయాలా? మురికి. ఏం పారేయాలా? మలినమైంది. ఏం పాడవేయాలా? కానిది. ఇప్పుడు ఆ గుడివాడు ఏం చేశాడు? పాడేసిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు మన ఏది పాడేయాలా? ఆయన దగ్గరికి రావాలంటే ఏది పాడేయాలా? పడేయవలసినవి ఉన్నాయి లేవా? మురికి ఉందా లేదా? ఎంత మురికి అంటుకుంటా ఉందో. దేనికి? హృదయానికి. నువ్వు పడేయాలా? పారవేయుటకు ఎగుతానా? దాచుకునేది అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు మనము ఒప్పుకోలుకు వెళ్ళకపోవడము, ఒప్పుకోలు ప్రార్థన చేయకపోవడము, ఏం పడేయాలా? బత్తమయ్యి ఆ గురుడి భిక్షకుడు బట్టను పారవేసి దిగ్గున లేచి నిలచి యేసునొద్దకు వచ్చి. ఆయన దగ్గరికి రావాలంటే పారవేయవలసిందేంటి? ఆయన దగ్గర రావాలంటే పారవేయవలసిందేంటి? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను కూడా దేవుని సన్నిధికి వచ్చాం, మంచిదే. అయితే రాకపూర్వము ఏమి పడేయాలా? పడవేసేది ఏదై ఉండాలా? ఆయన ఏం పడేశాడు? బట్టను. అది ఎట్లా ఉంది? అది ఎట్లా ఉంది? మురికితో, డాగులతో, మలినముతో నిండింది. ఇప్పుడు ఇట్లాంటి బట్టను ఏం చేయాలి ఆయన? ఇప్పుడు మన జీవితంలో మురికి ఏమైనా ఉన్నాయా? మలినం పట్టినవి ఏమన్నా ఉన్నాయా? డాగులైనవి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఈ పాడేయకుండా ఏసు దగ్గరికి వస్తే నీకు లాభం లేదు. నువ్వు అవి పారేసి వస్తే ఏమవుతుంది నీకు కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, జబ్బు చెప్పావు, మందులు రాశాడు, అవి వేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఉపయోగం. కానీ వేసుకోకుండా పోతే ఏం ఉపయోగం చెప్పు? ఉపయోగం కాదా? ఆయన ఇచ్చిన ఆ యొక్క మెడిసిన్ వాడలేదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు రావాల్సిన విధంగా రావాలా. నువ్వు ఎట్లా పడితే అట్లా వస్తే ఉపయోగం ఉండదు. ఎదుగుతా ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మేలు పొందాలంటే నువ్వు ఏ రీతిగా రావాలి? ఏ రీతిగా? కొన్ని పారవేయవలసినవి ఉన్నాయి. ఏం చేయాలా? ఉదాహరణకు ఆయన బట్టను ఏం చేయగలడు? పారవేయగలడు. ఇంకేమన్నా పారవేయగలడు. అప్పుడు వారికి కళ్ళు లేవు. ఆయనకు కళ్ళు లేవు.
వెంటనే ఏం చేశాడు ఆయన? ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ ఎలా వచ్చాడు అనేది ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఎలా రావాలా? ఎలా రావాలా? పారవేసిన అనుభవంతో రావాలి. లేకపోతే నీ జీవితంలో ఏం పొందలేవు? మేలు పొందలేవు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా ఆ భర్తమై వలె మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. అసలు వాస్తవంగా మనం చూడగలిగితే కళ్ళు లేనోడే అంత పట్టింపు కలిగిన వాడిగా ఉంటే, కళ్ళు లేని మనము వాక్యమును ధ్యానిస్తున్న మనము, వాక్యము మన యొక్క పాపములు ఎత్తి చూపిస్తే దాన్ని తెలుసుకోగలిగిన మనము ఎన్ని పడేయాలా వద్దా? పడేయాలి. పారవేయుటకు ఏం పడేయాలా? ఏది మురికిగా ఉందో, ఏది మక్కిలిగా ఉందో, ఏది దాగుతో నిండిందో దాన్ని ఏం చేయాలి? నువ్వు పడేయాలి. అప్పుడు పడేయకముందు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రభువా నిజమే, నేను కూడా ఎట్లాంటి వాడిని? భర్తమై వాళ్ళే ఇది మురికితో ఉన్నటువంటి, మకిలితో ఉన్నటువంటి, డాగుతో ఉన్నటువంటి బట్టను కలిగి ఉన్నవాడినే. ఎగుతా ఉన్నావా? ఇది మొదటి. రెండవ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనం. 35:2. ఆదికాండం 35:2. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు. బేతేలు అంటే ఏంటది? దేవుని యొక్క ముఖం, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి సమయం. ఇప్పుడు మనం చూడగలిగితే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీ వద్దనున్న అన్య దేవతలను ఏం చేయాలా? అప్పటి వరకు ఎంత ప్రయాణం చేశారు? అప్పటి వరకు ఎన్ని చోట్లకి వెళ్ళారు? అవన్నీ వారికి ఏం కాదు, ఆ స్థలాలకి అడ్డు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నాం? బేతేలు. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? బేతేలు. ఇప్పుడు ఈ బేతేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అన్య సంబంధమైన సంగతులను ఏం చేయాలా? పారవేయాలి. ఎంత స్పష్టంగా చెప్పాడు యాకోబు. ఏమన్నాడు చదవండి మళ్ళా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు భర్తమై ఏం పడేశాడు? బట్టను. అది ఎట్లా ఉంది? మురికితో ఉంది. అది ఎట్లా ఉంది? డాగుతో ఉంది. అది ఎట్లా ఉంది? మకిలితో ఉంది. ఇప్పుడు దాన్ని పారవేసినటువంటి భర్తమై మేలు పొందాడు. మంచిదే. నువ్వు కూడా మేలు పొందాలంటే ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాలా. ఒప్పుకోలు చేయకపోవడము. ప్రభు అనేక పర్యాయములు ఈ మురికి, మట్టి, మకిలి, డాగుతో నిండినటువంటి ఈ బట్ట ఏముంది నా దగ్గర? నిన్ను పడేసి ఏ బట్టను ధరించాలా? ఆయన అన్నాడు కదా, కుమారుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఎక్కడికి పెండ్లి విందుకి ఎంతమంది వచ్చారు అమ్మా? పెండ్లి విందుకి ఎంతమంది వచ్చారు? నిన్నంత వచ్చారు కదా. ఎంత మొత్తం నిండిపోయింది. ఏం నిండిపోయింది? ఆలంతా నిండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? తెలుసా? ఆయన అన్నాడు, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, ఏం చేయాలి మీరు? పిలవమన్నాడు. పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? మాకు ఖాళీ లేవా బాబు, ఇప్పుడు మేము ఎద్దులు కొన్నాం, పెండ్లి చేసుకున్నాం, లేదా ఇంకోటి పొలం కొన్నాం, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు పోండి. ఎక్కడ పోండి? సందులోకి పోండి, మొండల చెట్లలోకి పోండి, లేదా రాజవీధుల్లోకి పోండి, ఎక్కడ కనపడితే అక్కడ ఏం చేయాలా? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు ఎలా ఉంటాడు? పెండ్లి విందుకి వెళ్ళి ఎలా ఉంటాడు? రోడ్డు మీద ఉన్నాడు ఎలా ఉంటాడు? పెండ్లి విందుకి వెళ్ళినోడు ఎలా ఉంటాడు?
శుభ్రంగా రోడ్డు మీద ఉండి ఎలా ఉంటాడు? ముగ్గుతో మకిలితో లేకపోతే ఏదో రోజువారీ బట్టలతో మొండల బోధలో ఉండి ఎట్లా ఉంటాడు? మొత్తం మీద వారు సరైనటువంటి వస్త్రధారణ కలిగిన వారిగా. అందుకనే అందరికీ ఏమున్నాయి? అందరికి ఇచ్చారు పెండ్ల వస్త్రం. ఇప్పుడు అందరూ ఏం చేశారు? ఒకడున్నాడు, ఎవడు రాలంటాడు, ఏం చేయలేదు, ధరించలేదు. ఇప్పుడు నా కుమారుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగూ అందరికి ఉండి వీడికి ఇచ్చారు, వీడికి ఇవ్వలా. ఆయన దగ్గర వ్యత్యాసం ఏం లే, కానీ ఏం చేయలేదంటే వీడు ఏం చేయలేదు, ధరించలేదు. అంత బతకచ్చురా మాట వీడు. అది అవుతుంది. ఎన్నో పర్యాయములు పారవేయవలసింది ఏం చేయము, పారవేయం. పారవేయకుండా నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నా ఏముండదు, పారవేయి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, లేచి బేతేలుకి వెళ్తాం. బేతేలు దేవుడు ఆయన కదా, బేతేలు దేవుడు. కింద రాయబడింది, మొదటి అక్షరం వేసి ఏం రాశాడు ఆయన? 35వ అధ్యాయంలో కింద ఉంటుంది చూడండి. బేతేలు దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అన్య సంబంధమైన సంగతులన్నిటి నుంచి ఏం చేయాలి? నువ్వు పారేయాలి. పారేయకుండా ఆయన దగ్గర తిరగదుద్ది. యాకోబు అంటాడు, మీ దగ్గర అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకునండి, మనము లేచి బేతేలుకు. దేవుడు ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మనము ఒప్పుకోలు చేయకముందు ఏం పారవేయాలా? పారవేసే ఏమైనా ఉన్నాయా? యాకోబు తన కుటుంబంతో చెప్తా ఉన్నాడు, పారవేయవలసినవి ఉన్నాయి. ఒకరితో కాదు, ఒకరితో. అన్ని సంబంధమైనటువంటి సంగతులు ఎక్కడి నుంచి? లాబానీడి దగ్గర నుంచి వచ్చాయి. మరి ఎన్ని వచ్చాయో తెలియదు. ఒకవేళ రాహేలు గృహదేవతలను దొంగిలించి ఉండొచ్చు, కానీ ఇంకా హృదయమైనటువంటి సంగతులలో ఇంకా అన్య సంబంధమైన ఆచారములు ఏం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలా? పారేయాల. పారేసావా? పారేయకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం ఉపయోగం ఉండదు. పారేస్తేనే ఉపయోగం. ఏం చేయాలా? పారవేయట. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవది పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. 29:16. పవిత్రపరచుడికై యాజకులు యెహోవా మందిర లోపల భాగంలోనికి పోయి యెహోవా మందిరంలో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకుని రాగా లేవీలు వాటిని వెతికి కిద్రోను వాగులో ఎక్కడున్నాయి? 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 చదవండి ఆ మాట. మందిరపు లోకల్ భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ. చాలు. యెహోవా మందిరములు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? నిషిద్ధ వస్తువులు ఎక్కడ ఉండాలి చెప్పండి? నిషిద్ధ వస్తువులు ఎక్కడ ఉండాలి? పెంట మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? పనికిరాంది ఎక్కడ ఉండాలా? పాడైపోయింది ఎక్కడ ఉండాలా? పెంట మీద ఉండాలా? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? దేవుని మందిరంలో ఉన్నాయి. ఉన్నాయి లేవా? అక్కడ రాయబడిన మాటే, నేను చెప్పిన మాట కాదు. లేఖనాలు చెప్తున్నటువంటి మాట అది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనములో ఎక్కడ కనబడతా ఉన్నాయి? నిషిద్ధ వస్తువులు దేవుని మందిరంలో కనబడతా ఉన్నాయి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలా? పెంట మీద ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాయి? మన జీవితంలో అదంతా తెచ్చి ఎక్కడ పెడతా ఉన్నాం? ఎక్కడ పెడతా ఉన్నాం? ఈ దేవుని హృదయం అనేటువంటి ఈ స్థానంలో అన్నీ పెడతా ఉన్నాం. అసలు మన హృదయంలో తిరిగితే నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. ఇప్పుడు ఈ ఆలయంలో తిరిగారనుకోండి ఎన్ని కనపడతాయంటారు? చెప్పాలి. నాకైతే లారీలు కూడా సరిపోవు. ఏది ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో డంప్ చేయడానికి. మన జీవితంలో అన్ని నిషిద్ధమైనవి ఈ లోపల పెట్టాం.
దీనిని మనం పారవేయాలా? పారవేయకపోతే లాభంలే. ప్రసంగి చెప్తా ఉన్నాడు, నా దినపాఠము ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథంలో నేను చదువుతూ ఉన్నాను, అయిపోయింది, ఇప్పుడు పరమగీతాలకు వచ్చాను. ఈ ప్రసంగి గ్రంథం చదువుతూ ఉంటే వర్తమానం కొరకై మనము ఏమి బోధించాలా అనేటువంటి సంగతి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వచనం మీద నా యొక్క గమనము ఏం చేస్తూ వచ్చింది, పడతా వచ్చింది. ఉదయకాల సమయంలో మనము ఏమి పారవేయాలా అనేది మీకు బోధించుడి కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి అనుగ్రహించిన లేఖన భాగములు ఇవి. బయట ఉండవలసినవి ఎక్కడికొచ్చేసాయి, లోపల ఉంటారు తెచ్చేవాళ్ళు ఉంటారు. మనం దాంట్లో ఎవరము ప్రాముఖ్యమైన వారు. బయట ఉండవలసినటువంటి ఆ పనికి మాలిన చెత్త అంతా ఎక్కడికొచ్చేసినాయి, హృదయంలోకి వచ్చేసినాయి, సంఘంలోకి వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని నువ్వేం చేయాలా, ఎత్తి పారబోయా. ఎంత ఉందో ఇప్పుడు ఎన్ని ఎత్తాలా. నేను అనుకుంటాను, అసలు నా హృదయంలో వారు దేవుడు కనుక చూస్తే అసలు ఎంత కనపడద్దంటావు, పారవేయాల్సింది ఎంత ఉంటుందంటావు, నిషిద్ధమైనది ఎన్ని సంగతులు ఉన్నాయంటావు. నా జీవితంలో ఉన్నాయి, మీ జీవితంలో ఉన్నాయి లేదు నాకు తెలియదు. ఎవరికి వారు ఏం చేయాలా, మనల్ని మనమే పరీక్షించుకునేటవా. తీర్పు నిషిద్ధమైనవి ఉన్నాయా, ఉంటే పారేయకుండా ఎందుకు దాస్తా ఉన్నావు? మరి అవి ఎక్కడున్నాయో స్పష్టంగా చెప్పాడు దేవుడు. దేవుని మందిరం లోపల భాగంలో ఉన్నాయి. దేవుని మందిరపు లోపల భాగంలోనికి ఆ నిషిద్ధమైనవి వచ్చేసాయి. ఎలా వస్తాయి? వచ్చినవి ఇప్పుడు నువ్వేం చేయాలా, బయట పారేయాలి. ఎలా వచ్చాయని అవసరం, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎందుకు రానిచ్చారు అని దేవుడు అడుగుతున్నాడా? అడగడు. వస్తాయి. మరి అది అపవాది చేసిన పని అది కదా. ఆయన పొలంలో ఏ విత్తనాలు విత్తాడు? గోధుమ మంచి విత్తనాలు విత్తాడు. ఏ విత్తనాలు? మంచి విత్తనాలు. ఇప్పుడు ఏమొచ్చినాయి? గురువులు వచ్చాయి. అందరూ అడిగారు, అయ్యా నువ్వు పొలంలో మంచి విత్తనాలు కదా విత్తావు, గురువులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఏమన్నాడు, ఇది అపవాది చేసిన అది వస్తాయి. ఎట్లా వస్తాయో తెలీదు కదా, దానికి మనమే కారకులము. అయితే నీ పని ఏంటి అంటే అవన్నీ ఎత్తి ఏం చేయాలా? ఎంతసేపు ఎత్తితే జరుగుతాయి చెప్పండి? ఎంతసేపు ఎత్తితే జరుగుతాయి? రోజు తుడుచుకున్న ఇల్లు అనుకోండి, నాలుగు షీపులు ఎత్తి ఏమవుద్ది? శుభ్రంగానే ఉంటుంది. 2 వారాలు తొడకో ఏం చేయాలా? కష్టపడవద్దా? మరి ఎంతకాలం అయిపోయిందో. 4 వారాలకు ఒకసారి కానీ ఏం చేయట్లేదు. 4 వారాలకు ఒకసారి కానీ ఏం చేయట్లే. పారవేయడానికి పూనుకోవట్లా. ఒక్కొక్కరు అయితే అది కూడా లేదు. ఎందుకంటే సంవత్సరానికి వస్తారు. ఇప్పుడు మళ్ళీ 31వ తారీఖు రాత్రే. ఆదివారం మానేసే భక్తులు కూడా ఉన్నారు కొంతమంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎన్నో పర్యాయములు మన జీవితంలో మనము పారవేయాల్సినవి పారవేయలేకపోతా ఉన్నాం. నిషిద్ధమైనవి ఏం చేయాలా? పారేయాలి. ఏం చేయాలా? నిషిద్ధమైనవి పారవేయాలా. ఎక్కడున్నాయి? మొదటిది ఏం చెప్పుకున్నాం? బట్ట. అది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పాలి. అది ఎక్కడుంది? బట్ట ఎక్కడుంది? బయట ఉంది. బట్ట ఎక్కడుంది? రెండోది ఏం చెప్పుకున్నాం? అనేది ఎక్కడున్నాయి? ఒకదానికి ఒకటి లింకు ఎక్కడున్నాయి? చదవండి ఆ భాగము. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారి అందరితో 35వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇంట్లోకి వచ్చాయి. బయట ఉన్నది ఎక్కడికి వచ్చింది? ఇంట్లోది ఎక్కడికి వచ్చింది?
ఇంట్లో ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరంలోకి వచ్చింది. చదువుతున్నావా? మొదటిది బయట ఉంది, తర్వాత ఎక్కడికి వచ్చింది? రెండోది మూడోది ఎక్కడికి వచ్చింది? నువ్వు పాడైపోతే అది ఇంకా ఏం చేస్తుంది? నిన్ను పరేయాలా? పారవేయుటకు ఏం పారేయాలా? ఎన్ని పారవేసే ఉన్నాయి, అన్ని సంబంధమైన సంగతులు ఎన్ని లోపల దాచబడి ఉన్నాయి. పడేయదా? పడేయాలి కదా, పడేయి, పడేయాలి. మూడవది, నాలుగవది వస్తాను చూడండి. నాలుగవది నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. 13:8. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల ఎవడి సామాగ్రి ఇది? టోబియా. ఈ టోబియా అనేవాడు ఎట్లాంటి? యెరూషలేము కట్టబడతా ఉంటే ఎట్లాంటి వాడు? వారులైన వాడు. యెరూషలేము కట్టబడితే ఆటంకపరిచిన వాడు. యెరూషలేము కట్టబడతా ఉంటే గేలి చేసిన వాడు. వీడి సామాగ్రి ఎక్కడికి వచ్చేసింది? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఎన్ని పర్యాయములు ఈ సామాగ్రిని మనం ఏం చేయాలా? పరవేయవలసిన వారికి ఉన్నాం. నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? టోబియా యొక్క సామాగ్రిని అంతటిని ఏం చేశాడు? అంతటిని పాడవేశాడు. కొంత ఉంచావో నష్టమే, అంత ఏం చేయాలా? చదవన మాట 8వ వచనం. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు ఎంత? మనం అంతా పాడేయం. అంత పాడేస్తామా? కొంత పాడేస్తాం, కొంత దాస్తాం. అంత పాడేయం, కొంత దాస్తాం. మనం అంత పాడేయాల. అంత పాడేస్తేనే, అంత పారవేస్తేనే నీకు జీవితంలో క్షేమం ఉంటుంది. ప్రభువునందు ప్రేమింటి వారులారా, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయకముందు ఈ పారవేయవలసిన సంగతులు అన్నీ పారవేయకపోతే ఏమవుతాయి? ఎంత నష్టమో. టోబియా యొక్క సామాగ్రి అంతా ఏం చేయాలా? నువ్వు ఆత్మీయంగా బాగుంటే సాతానుగాడు వారవలేడు. నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తూ ఉంటే ఏం చేస్తాడు వాడు? నిన్ను గేలి చేస్తాడు. టోబియా యొక్క లక్షణం, అపవాది యొక్క లక్షణం ఇవి. నువ్వేం చేయాలా? పడేయాలి. నువ్వు పడేస్తేనే మేలు, పడేస్తేనే ఉపయోగం, పడేస్తేనే ఆశీర్వాదం, పడేస్తేనే నెమ్మది. పాడవేయకపోతే నీ జీవితంలో నెమ్మది లేదు. పడేస్తే ఎంత నెమ్మదిగా ఉంటావో. టోబియా యొక్క సామాగ్రి అంతయు ఏం చేశారంట? ఏం చేశారు? పారేశారు. కొంచెం కూడా లోపల ఏం చేయలేదు. ప్రభువునందు ప్రేమింటి వారులారా, ఇది ఎన్నోది? 5వది చూసి మనము ఒప్పుకోలు చేస్తాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 19వ వచనం. 27, 19. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి తమ చేతులారా ఏం పాడేశారు? వాడ సామాగ్రి. ఎందుకు పాడేశారు? వాడ సామాగ్రి పనికొద్దా పనికిరాదా? పనికిరాదా వాడ సామాగ్రి? మరి పనికొచ్చే ఎందుకు పాడేశారు? పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభకరమై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేశాను? నష్టంగా ఎంచుకున్నాను. ఇప్పుడు వాడ సామాగ్రి వారికి అవసరమే, కానీ వాడని ఏం చేయాలా? తేలిక చేయాలి. వాడిని ఏం చేయాలా? తేలిక చేయాలి. ఇప్పుడు మన జీవితంలో కొన్ని అవసరమే, కానీ అవి ఉండడం వల్ల మనకేమవుతాయి? బరువుగా ఉంటాయి. కోరిక ఏమవుతూ ఉంటుంది? బరువుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసామనుకో ప్రభువునందు ఎంత
మీలో ఎంత లాభం. వారు తమ చేతులారా వాడ సామాగ్రిని ఏం చేశారంట? పారవేశారు. 5 సంగతులు చెప్పాం. 5 సంగతులు పారవేయవలసినవి ఏమున్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయి లేవా? మురికి, మకిలి, డాగు, మచ్చతో నిండినటువంటి ఆ బట్టను ఏం చేయాలా? పారవేయాలి. అన్య దేవతలను ఏం చేయాలా? ఏం చేయాలా? నిషిద్ధమైన వాటిని ఏం చేయాలా? ఏం చేయాలా? పారవేయాలి. 4వది చూసాం. ఏంటది? టోబియా యొక్క సామాగ్రి అంతయు. 5వదిగా చివరిగా వాడ యొక్క సామాగ్రి ఏం చేసాం? ఐదు 5 సంగతులు మన జీవితంలో ఉన్నావా? ఉంటే ఇవన్నీ ఏం చేయాలా? ప్రభా, నేను పారేయటానికి నాకు సహాయం చేయి. ప్రభా, నేను ఇటువంటి మకిలితో ఉన్నాను, ఇటువంటి అన్య సంబంధమైన సంగతులతో ఉన్నాను, ఇటువంటి నిషిద్ధమైన వస్తువులతో ఉన్నాను. వీటిని పారవేయడానికి నాకేం చేయాలి? నువ్వు టోబియా వంటి టోబియా సామాగ్రి ఎంతో ఉంది నాయన, పాడేయాల. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు చేస్తావో, యథార్థంగా ఒప్పుకుంటావో, నిషిద్ధమైన వాటిని పారవేస్తావో, అప్పుడు నీ జీవితానికి మేలు, నెమ్మది, ఆశీర్వాదం. కాబట్టి దాచుకోకేది. ఏది ఉంటే అది చెప్పు. ప్రభా, ఉన్నది నిషిద్ధమైనది ఉందా చెప్పు, అన్య సంబంధమైనది ఉందా చెప్పు, డాగు మచ్చతో నిండింది ఉందా చెప్పు, అపవాది యొక్క అక్షరాలు టోబియా వంటి సామాగ్రి ఏదైనా ఉందా చెప్పు. ఒకవేళ లేకపోతే ఆ వాడ సామాగ్రిని ఏం చేశారు? వారు తమ చేతులారా. ఎందుకంటే వారు ఏం చేయాలి? ఏం చేయాలి? వారు బ్రతకాల. ఎందుకంటే తుఫాను ఉంది. దేవుడు అన్నాడు కదా, నీ కన్ను నేను అభ్యంతరపరిచిన దాన్ని ఏం చేయాలి? అది మంచిదా కాదా? కన్ను మంచిదా కాదా? కన్ను ఎవరి సామాగ్రి? మన సామాగ్రి కదా, మన దేహంలో ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని చేతులారా ఏం చేయాలి? పెరిగైతే ఏమవుతుంది? 2 కళ్ళు కలిగి నరకంలో పడట కంటే 1 కన్ను కలిగి పరలోకంలో చేరుట మేలు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. చేతులారా కొన్ని పడవలసినవి ఉంటాయి, పడేయి. ఒకవేళ నీకు దానివల్ల లాభమే ఏది భౌతికంగా, కానీ అది ఉండడం వల్ల ఆత్మీయంగా నష్టం. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని హృదయమారా అవన్నీ పారవేటికి సిద్ధపడి ఒప్పుకోలు చేసి మేలు పొందుడికాయ దేవుడు మనకు సహాయము చేయండి. ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. ఇక్కడ చేయండి. కాన్ఫరెన్స్ చేస్తారు, చేయండి. పాట సంఖ్య 601. పాత పుస్తకాలు ఉంటే 590. 601, 590. విలపింతువా నెహమ్యా వలే, విలపింతువా ఎజ్రా వలే, విలపింతువా నెహమ్యా వలే, విలపింతువా ఎజ్రా వలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి, ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి.
ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను. ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్, అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్, పునర్నిర్మించి నిందను తొలగించెదమా. పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభు హస్తంబు తోడుండగన్. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో, ఆత్మ కలిగించు ఐక్యతతో, ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో, ఆత్మ కలిగించు ఐక్యతతో, ఒకరినొకరు క్షమించి సహించుచు, ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని నిగూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. నెహెమ్యా వలె హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి, నెహెమ్యా వలె హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి, ఒక చేత ఆయుధము పట్టుకొని, ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పాట సంఖ్య 635. పాత పుస్తకాలు ఉంటే 622, 635, 622. లేలెమ్ము సోదారి సోదారుడా,
వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. నిదురా మెల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. నిదురా మెల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. భద్రాము మేల్కొని సేవింపుము, భద్రాము మేల్కొని. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొత్తిన యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొత్తిన యేసు ప్రభు. నీడావల్లే అంటి వెంటాడేను, నీడావల్లే అంటి వెంటాడేను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని పను. దేవునికే ఇలా లోబడుచు గావించుమో పనులు యేసునకై. దేవునికే ఇలా లోబడుచు గావించుమో పనులు యేసునకై. సేవించుమో ప్రభుని చిత్తముతో, సేవించుమో ప్రభుని చిత్తముతో. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. ఏలా ముఖములింక నేలా మోపి, కాలాయాపన చేతు రెందుకయ్యా. ఏలా ముఖములింక నేలా మోపి, కాలాయాపన చేతు రెందుకయ్యా. కాల విలువ నెరిగి సాగిరండి, కాల విలువ నెరిగి సాగిరండి. లేలెమ్ము సోదారి దా, వేలాయే యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయే యేసుని సేవింపను. సాగిపోవుడంచు సెలవిచ్చెను, ఆగిపోవుట ఏల సోదారుడా. సాగిపోవుడంచు సెలవిచ్చెను, ఆగిపోవుట ఏల సోదారుడా. సాగారము చూడు పాయాలాయే, సాగారము చూడు పాయాలాయే. లేలెమ్ము సోదారి సోదారుడా,
వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. నేనే భయపడ కూడా నేను, తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. నేనే భయపడ కూడా నేను, తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. కను పాపవలె మనల కాపాడెను. కను పాపవలె మనల కాపాడెను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని ఇంపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా, పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి, లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. హల్లెలూయా పల్ల విని పాడుచు, ఎల్లా జనులాకిలలో చాటేదము. హల్లెలూయా పల్ల విని పాడుచు, ఎల్లా జనులాకిలలో చాటేదము. వల్లాభుండు యేసు వచ్చుచుండే, వల్లాభుండు యేసు వచ్చుచుండే. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళాయేసుని సేవింపను. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రార్థన కొరకై మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుతాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. అతడు వివేకముగా నుత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయో అడుగు తెగింపలే. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 43వ పేజ్. నూతన నిబంధనలో 43వ పేజ్. అతడు వివేకముగా నుత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయో అడుగు తెగింపలే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకో. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, నీ సన్నిధికి నడిపించారు. ప్రభు పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. ఒప్పుకోలు ప్రార్థన చేయగలుడు కొరకై ప్రభు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలు బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవని లేఖన భాగం ద్వారా మాతో
మాట్లాడుతురండి. నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహిస్తురండి. మీ సహాయము నాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతురండి. మీ సహాయమును కోరుకు నీ కృపమను అప్పగించుకు మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మార్క్స్ వార్త 12:34. అతడు వివేకముగా ఉత్తరమిచ్చునని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా. ప్రభునందు ప్రేమింటి వారలారా, దేవుడు ఆ శాస్త్రి కొరకై చెప్పిన మాట, ఆయన దేవుని రాజ్యమునకు ఎలా లేడు? దూరముగా లేడు. దేవుని రాజ్యానికి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు గమనించాలా, మనము దేవుని రాజ్యానికి దూరముగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? మనము దేవుని రాజ్యానికి ఎలా ఉండాలా? దగ్గరగా ఉండాలి. ఉదాహరణకు మీకు ఏది దగ్గర? ఎవరు? సువార్త ప్రియాంక ఉందా? మీకు ఇంటి స్థలం ఇచ్చారా? ఎక్కడ? ఆంజనేయపురం కదా. వెళ్ళారా? అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎక్కడున్నారు? తాళపాలెం ఊళ్ళో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంది స్థలం, కానీ ఎందుకు వెళ్ళలేదు? అన్నిటికీ ఎలా ఉంటుంది? దూరంగా ఉంటుంది. బంధువులకి, రక్త సంబంధులకి, స్కూల్కి, లేదా అయిన వారికి ఎలా ఉంది? అందుకే ఏం చేయలేదు, అక్కడికి ఎక్కడ కొనుక్కున్నారు? ఊరిలో. ఎందుకో తెలుసా? దగ్గరగా. మనం ఏం ఆలోచించాం? మన 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 వారికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది కదా, ఎంత మంచిది. ఇప్పుడు మనము ఎవరికి దగ్గరగా ఉండాలా అంటే, మీకు బోధపడ్డానికి చెప్పాను. ఎవరికి దగ్గరగా ఉండాలా? దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలి. ఎవరి దగ్గరగా ఉండాలా? ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు పిలుపుని అందుకుని ఏం చేయాలి? ఉదాహరణకు మన రోడ్డు మీద నుంచి గుడెం నెడవ వెళ్తాయి, రాయమడి వెళ్తానికి బస్సులు వస్తూ ఉంటాయి. బస్సు ఎక్కడానికి గ్రామంలో నుంచి అనేకులు ఏం చేస్తారు? వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ కనపడుద్ది బస్సు. ఎక్కడ? ఆ మిల్లు కాడ కనపడుద్ది. ఇక్కడ అయ్యో వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. కొంచెం ముందే వచ్చాం కాదు, వాళ్ళ మాటలు నాకు వినపడతా ఉంటాయి. ఇక్కడ కూర్చుంటాం కదా, ఏముంటుంది ఆవిడే? కొంచెం ముందే వచ్చాం కాదు. అయ్యో ఎవరన్నా ఆపితే బాగున్నాయి. ఎవరు ఆపుతారు? ఇక్కడ ఉండి అక్కడెక్కడ ఆపుతారు? ఎవరు ఆపుతారు చెప్పు? ఆపుతారా? నువ్వేమో ఇక్కడ ఉన్నావాయే, బస్సు ఏమో అక్కడ ఉందాయే, ఎవరు ఆపుతారు నీ గురించి? ఇప్పుడు ఎలా ఉన్నారు? దూరంగా ఉన్నారు. బస్సుకి ఎక్కుతారు. అక్కడ ఉంటారు కొంతమంది కదా. అదే పెండ్లి కుమారుడు వచ్చినాడు, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారి యొక్క మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా. వారు దగ్గరగా ఉన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నాడు అంటే ఆ కేక వినబడిగానే ఏం చేశారు? వెళ్ళిపోయారు. దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నారా? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ప్రభువా, నన్ను దేనికి దగ్గర చేయాలా? నీ రాజ్యానికి. ఒకవేళ దూరంగా ఉండుండొచ్చు మనము, నువ్వు దగ్గరికి రావాలా. ఎక్కడ రావాలా? దగ్గరికి వస్తానంటే, దగ్గర ఉంటే ఆయన ఎక్కించుకోకుండా ఉంటాడా? అసలు మన బస్సులు ఎంతమంది ఎక్కించేస్తారు కదా. దానికి లిమిట్ లేదు. దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు హక్కుదారులుగా కావాలని దేవుని ఉద్దేశం. అందుకనే ఆ శాస్త్రితో అంటాడు, నువ్వు దేవుని రాజ్యానికి ఎలా ఉన్నావు? దగ్గరగా ఉన్నావు. మన ప్రార్థన, ప్రభువా నేను నీ రాజ్యానికి ఎలా ఉండాలా? కానీ ఏమవుతున్నావు? కొంచెం ఏమవుతున్నావు? దూరం అయిపోతున్నావు. ఎందుకు దూరం అయిపోతున్నావు? ఏమో మనకు ఉండేటువంటి ఆ యొక్క సంగతులను బట్టి కదా దూరం అయిపోతూ ఉంటాం. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. నువ్వు దేనికి దూరంగా ఉన్నా పర్లేదు, కానీ దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావు అనుకో, ఎంత నష్టమో. నీ ప్రార్థన ఏమై, ప్రభువా నీ రాజ్యానికి నేనేం చేయాలా?
దగ్గరగా ఉండాలా. నీ రాజ్యానికి నేను దగ్గరగా ఉండాలా. ఇది నీ ప్రార్థన. మరి దగ్గరగా ఆ, ఎలా ఉంటావు? ఆయన దగ్గరగా ఎందుకున్నాడు? చూడండి, అది అధ్యాయము 12 అధ్యాయం 32 వచ్చిన ఆ శాస్త్రి బోధకుడా బావుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు వేరొకడు లేడనియు. ఇప్పుడు ఆయన దగ్గరగా ఉండడానికి కారణం ఏంటి? దగ్గరగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకు ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఏం తెలుసు? ఆయన అంటాడు బోధకుడా, ఏమన్నాడు చూడండి, ఆయన ఆ శాస్త్రి బోధకుడా బావుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట. వా, ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది? చాలామంది ఒప్పుకోవట్లా. ఆయన కూడా ఒక దేవుడు అంటున్నాడు తప్ప ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నారా? చెప్పడానికి ఏమిటి వస్తూ ఉన్నాయి? ఆయన కదా ఏ ఊరు? ఆ వేలువిను మందిరం, సియోని మందిరంలో ఆ ఎదురుగుండా ఒక ఆవిడ ఉంది, టీచర్ గారు ఏదో చేస్తే ఉద్యోగం. ఆవిడ వాళ్ళ కొడుకు పెళ్ళి 2 రోజులు ఖాళీగా ఉంటుంది కదండి, ఎక్కడో అద్దెకి తీసుకుని వాళ్ళు ఎవరికి అద్దెకి ఇచ్చేసారంట. ఖాళీ లేదండి, 1-2 రోజులు పడుకుంటాకి మా చుట్టాలు గదే ఉన్నాను, ఇచ్చాం, ఖాళీగా ఉంటుంది కదా అని, ఎదురుగుండా కదా. ఇచ్చిన తర్వాత ఆవిడ మనకు ఆదివారానికి అన్ని శుభ్రం కడిగి అప్పచెప్పేసి వచ్చింది తాళం ఎత్తాకి. అప్పుడు నేను అన్నాను, అమ్మ దగ్గరగా ఉన్నారు కదా, ఎప్పుడైనా ఏం చేయాలా? మందిరానికి రండి, ఆదివారం శుక్రవారం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలా రండి ముందు అంటే ఆవిడ అంది, మాకు ఇష్టమేనండి, మేము అందరం నమ్ముతామండి, మీరు నమ్మరు కానీ అంది. ఏమంది? మాకు ఇష్టమేనండి. ఏమిష్టం? యేసుబాబు మాకు ఇష్టమేనండి, మేము నమ్ముతామండి, మేము దండం పెట్టుకుంటామండి బయటికి వెళ్ళినప్పుడు, మీరే నమ్మరండి అందరినీ. మరి మనం ఏమనాలా? అప్పుడు నేను అన్నాను, ఎరిగితే నువ్వు నమ్మవమ్మా, ఎరగక ముందు ఏం చేసాం? అన్నిటికీ సాగిలిపడ్డాం. చెట్టు కనబడితే చెట్టు, రాయి కనబడితే రాయి, మొక్క కనబడితే మొక్క కదా, ఒక్కొక్క దేవుడు కొలిచాం. ఇప్పుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు ఆయన అన్నాడు కదా. ఆకాశం కింద అయినను, భూమి కింద అయినను, భూమి కింద నీళ్ళ అయినను ఏం చేయకూడదు? దేని రూపం ఏం చేయకూడదు నువ్వు? ఇప్పుడు ఎన్ని రూపాలు ఉన్నాయి? ఇప్పుడు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. ఆయన ఎందుకు దగ్గరగా ఉన్నాడు? ఆయన అంటాడు, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. ఇప్పుడు ఆయనకు వాక్యము ఏం చేసింది? ఆయనకు దగ్గర చేసింది. ఎంతమంది ఒప్పుకోవట్లేదో? ఆయన దేవుడు కాదు. అయ్యో, ఎంతమంది ఎందుకు తెలుసా? దేవుని రాజ్యానికి ఎట్లా ఉన్నారు వీళ్ళు? దూరంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఏంటి? ప్రభువా, నన్ను దేవుని రాజ్యానికి దగ్గరికి ఉంచు, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి తెచ్చినట్టుగా నాకేం చేయాలి? నువ్వు సాయపడు. నీ ప్రార్థన ఇది ఉంటే ఎంత మేలో, నీ ప్రార్థన ఇది ఉంటే ఎంత క్షేమమో, నీ ప్రార్థన ఇది ఉంటే ఎంత ఆశీర్వాదమో, నీ ప్రార్థన ఇది ఉంటే నిన్ను బట్టి దేవునికి ఎంత సంతోషమో. ఏంటా ప్రార్థన? ప్రభువా, నన్ను నీ రాజ్యానికి ఎలా ఉంచాలా? దగ్గరగా ఉంచు. ఇప్పుడు దగ్గరగా ఉన్నావు దూరంగా ఉన్నావా చెప్పాలి నువ్వు. ఏది వాక్యం ఏది మన దగ్గర? నలుగురికి 4 మాటలు చెప్పడానికి ఏది? ఆ వాక్యం ఏది? శాస్త్రి బోధకుడా ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యము. ఇప్పుడు అందుకే అన్నాడు, అయ్యా నువ్వు దేవుని రాజ్యానికి ఎలా ఉన్నావు? ఇప్పుడు నీకు ఏం కావాలి? దేవుని రాజ్యం దగ్గరికి ఉండాలంటే లేఖనం కావాలా? ఏం కావాలా? లేఖనం కావాలా? ప్రభునందు ప్రేమింటి వారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన నీవు నేను కూడా ఆయన రాజ్యానికి దగ్గరగా ఉండినట్లుగా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన. ఆయన రాజ్యానికి దగ్గరగా తెచ్చేది ఏంటి నిన్ను? ఆయన వాక్యం. ఆయన రాజ్యానికి దగ్గరగా తెచ్చేది ఏంటి నిన్ను?
ఆయన వాక్యం. ఇంకా చూస్తాం చూడండి ముందుకు. ఆయన రాజ్యానికి దగ్గరగా తెచ్చేది ఇంకేమున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసువార్త 24వ అధ్యాయం 41వ వచనం. లోకాసువార్త 23:41. లోకాసువార్త 23:41. అమ్మా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 43వ వచనం. వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? దేవుని రాజ్యం ఎక్కడున్నాడు? ఒక రకంగా చెప్పండి, దేవుని రాజ్యంలో ఉన్నట్టే. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన మాట ఇస్తే ఏమవుతుంది? 100% నేను మాట ఇచ్చానికి ఏమవుద్ది? జరగదు. ఎందుకంటే యెహోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఆయన. మాట ఇచ్చాడు ఏమని? నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? ఇప్పుడు ఆయన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు. ఈయన దేవుని రాజ్యంలోనే, ఎందుకంటే వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు. ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే, ఇంకా అంతే. అప్పుడు ఎక్కడున్నాడు? దేని కొరకు ఉన్నాడు ఆయన? దేవుని రాజ్యంలో, దేవుని దగ్గరగా. దేని కొరకు ఉన్నాడు? మొదటిది వాక్యం అయిపోయింది. రెండోది, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే నీ జీవితంలో ఒప్పుకోలు ఉండాలి. ఏముండాలా? ఆయన అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది. ఇంకోడు ఉన్నాడు, ఆడికి ఏం లేదు, ఒప్పుకోలేదు. ఆడు చేసింది పాపమే, కానీ అంటాడు నువ్వు దేవుడు కదా, నువ్వు దిగిన మమ్మల్ని దించు, ఆవిడ మేము నమ్ముతాం. కానీ ఇంకోడు ఉన్నాడు, ఆయన అంటాడు మనకైతే ఇది. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఎక్కడుంటావు? దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటావు. ఒప్పుకోలేదు అనుకో, దేవుని రాజ్యంలో ఉండవు. అందుకు ఆయన అన్నాడు, కప్పుకున్నవాడెవడు దేవుని రాజ్యంలో లేడు, ఒప్పుకున్నవాడెవడు నరకంలో లేడు. కప్పుకున్నవాడెవడు దేవుని రాజ్యంలో లేడంట. మన అతిక్రమంలో మనం ఒప్పుకునే నమ్మదగిన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఏం చేస్తాడు? పవిత్రులుగా. అప్పుడు దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండడానికి ఆ శిలువ మీద దొంగకు ఉన్నటువంటి కారణం ఏంటి అమ్మా? ఒప్పుకోలు. ఏంటది? నీ జీవితంలో ఏముండాలి? నీకు ఆయన రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే ఏముండాలా? ఒప్పుకోలు ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి, ఆయన రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసువార్త 24వ అధ్యాయం. లోకాసువార్త 24 29వ వచనం. 24-29. వారు సాయంకాలం కావచ్చున్నది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేశారు కనుక ఆయన వారితో ఉండేటికి లోపలికి యేసుప్రభు వారిని ఆయన బలవంతం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయనతో వారు ఏం చేయాలా? ఉండాలి. వారితో ఆయన ఉండాలా. ఇప్పుడు వారికి ఏముంది చెప్పండి? ఆసక్తి ఉంది. ఏముంది? ఇప్పుడు ఈ దేవుని రాజ్యానికి సమీపంగా దూరంగా ఉన్నారా? సమీపంగా ఉన్నారు. ఎవరు? అమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులు. ఇప్పుడు ఈ శిష్యులు దేవుని రాజ్యానికి ఎలా ఉన్నారు? సమీపం. ఎందుకు తెలుసా? వారికి ఆసక్తి. వారితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వారి కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ఇప్పుడు వారు మరలా యెరూషలేముకి ఏం చేస్తూ ఉన్నారు? వెళ్తూ ఉన్నారు. దేవుని రాజ్య లేదా దేవుని యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన తిరిగి లేచాడు. దేవుని రాజ్యానికి వారు ఎలా ఉన్నారు? ఈ ప్రయాస అంతా దేనికి దగ్గర అవడానికి? శుక్రవారము ప్రార్థన, బుధవారము ప్రార్థన, ఆదివారము ప్రార్థన, మిగిలిన రోజుల్లో ప్రత్యేకమైన కొడికలు, ఇవన్నీ దేని కొరకు? దేనికి పని లేక, డబ్బులు ఎక్కువైపోయా? దేని కొరకు? ఆయన రాజ్యానికి సమీపంగా ఆసక్తి. అర్థమవుతుందా? ఏముండాలా? ఆసక్తి. మీరు ఎప్పుడైనా అయస్కాంతాన్ని చూసారా? ఆ టన్నీ స్కూలు దాని మీద పెట్టి రుద్ది ఏదైనా ఇనుముది పెట్టామనుకో ఏం చేస్తుంది? అది
ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. నువ్వు దేవునితో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటావు. వారు అదే ఆయన వారితో ఉండడుకు ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాను. ఆసక్తి. మూడవదేంటి? మొదటిదేంటి? వాక్యం ఎరుగుట. రెండోదేంటి? ఒప్పుకోలు. మూడోదేంటి? ఆసక్తి. వారికి ఎంత ఆసక్తి ఉంది. నాలుగవది చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. నాలుగవది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పు. సో నతానీయేలు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏం లేదంటే ఆయన జీవితంలో ఏం లేదు. ఆయన జీవితంలో కపటం లేదు. ఏం లేదు? కపటము లేదు. మన జీవితంలో కపటం లేకుండా చేసుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి ఎలా ఉంటావు? కపటం అనేది మానవ జీవితానికి ఎంతో నష్టం. కపటం అంటే పైకి ఒకటి, లోపట ఒకటి. కపటము ఇది లేకపోతే ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేల్, ఎందుకనగా ఇతని యందు ఏ కపటము. మన జీవితంలో కపటం ఉంటే దేవుని రాజ్యానికి ఎలా ఉంటాం? దూరంగా ఉంటాం, దగ్గరగా ఉంటామా? చెప్పాలా? కపటము దేవుని రాజ్యానికి ఏం చేస్తుంది? నిన్ను దూరం చేస్తుంది. వాస్తవం అది. నువ్వు ఎరగాల. నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలా. కపటము లేనటువంటి నతానీయేలు మన జీవితంలో ఉందా? ఉంటే ఏం చేయాలి? కపటంగా ఉత్తరం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. వారు కపటంగా ఏం చేశారు? ఉత్తరం ఇచ్చారు. యెహోషువ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎవరాళ్ళు? అవి పట్టుకుని ఎండిపోయిన అన్నం పట్టుకుని, భక్ష్యాలు పట్టుకుని వచ్చారు. ఎవరు అమ్మా? గిబియోనీలు. ఎవరు? గిబియోనీలు. వారు వచ్చి కపటంగా ఏం చేశారు? ఉత్తరం ఇచ్చారు. కపటంగా వారు నీళ్లు చేదువారు గాను, కట్టెలు నడుకువారు కానీ చేయబడ్డారు. మన జీవితంలో కపటం ఉండకూడదు. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటము నేనేం చేస్తుందంటే దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. కపటం లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటావు. ఇవన్నీ మనం ఎరగవలసిన సత్యాలు. ఆ శాస్త్రితో యేసు వారు అన్నారు, నువ్వు దేవుని రాజ్యానికి ఎలా లేవు? దూరముగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దూరంగా దగ్గరగా ఉన్నామా? ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చాం మనము. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చేసే ముందు దేని కొరకు చేయాలి ప్రార్థన? ప్రభువా, నీ రాజ్యానికి నేను ఎలా ఉండాలా? ఆ జబదేయి కుమారులు తల్లి అంది, అయ్యా నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడమ పక్కన ఒకడు. ఆవిడికి ఎంత మంచి ఆశ కదా. ఎక్కడ ఉండమన్నాడు? ఎక్కడ ఉంచమంది ఆయన్ని? నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడమ పక్కన ఒకడు. అబ్రహాము ఇష్మాయిల్ని ఎక్కడ ఉంచమన్నాడు? ఎక్కడ? నీ సన్నిధిలో వాడిని ఏం చేయాలా? బ్రతకనేమో. దావీదు ఏం కోరుకున్నాడు? ఆయన సన్నిధి. అందుకే అన్నట్టు కదా, నీ సన్నిధిలో నిత్య సుఖములు కదా. ఆయన సన్నిధే మన జీవితంలో ఆయన రాజ్యము. దీని కొరకై నువ్వేం చేయాలా? ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రభా, నేను రాజ్యానికి ఎలా ఉన్నాను? 4 చెప్పాను కదా. మొదటిది ఏంటి? వాక్యము. రెండోది ఏంటి? ఒప్పుకోడు. మూడోది ఏంటి అమ్మా? ఆసక్తి. నాలుగవది ఏంటి అమ్మా? కపటము లేని ఉన్నాయా? ఇవన్నీ నీ జీవితంలో లేకుండా ఉన్నావా? కపటం లేకుండా ఉన్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? వాక్యంతో నింపబడ్డావా? ఒప్పుకోలు చేసావా? ఒకవేళ లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నట్టే. నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా కావాలా? ఏం కావాలా? దేవుని రాజ్యానికి నీ ప్రార్థనది. నీకు భూమి మీద ఏయో కావాలనే ప్రార్థన కన్నా ప్రభువా, నేను నీ రాజ్యానికి ఎలా ఉండాలా? దగ్గరగా ఉండాలా. అదే మేలు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనతో
ఏం చేయాలి? యుగయుగాలు ఆ మధ్యాకాశంలో ఆ బూర శబ్దము కదా, నువ్వేం చేయాలా? ఎదుర్కోవాలా. బూర శబ్దంబు నింగిన్ధ్వనింప గాంచేదామేసున్ కదా. బూర శబ్దంబు ఎక్కడ 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 ధ్వనిస్తుంది? అది ధ్వనించినప్పుడు నువ్వు ఆయనను గాంచాలా, నువ్వు ఆయనను ఎదుర్కోవాలా కదా. ఎదుర్కొంటే ఎంత సంతోషమో. ఎదుర్కొంటే దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండేటి కొరకే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రాజ్యానికి దగ్గరగా ఉండేటి కొరకు, నా జీవితంలో నీ వాక్యం చేత నింపబట్టి కొరకు, అనేక పర్యాయములు కాని సంగతులను ఒప్పుకున్నట్టు కొరకు, నీ యందు ఆసక్తి కలిగి ఉండేటి కొరకు, కపటం లేని జీవితం కొరకు నన్ను సిద్ధపరచు. ఓ దినాన నిన్ను ఎదుర్కొన్నట్టు కొరకై నన్ను సిద్ధపరచని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చి నిన్ను శ్రేష్టమైన వాడిగా, ఆయన రాజ్యానికి హక్కుదారుడిగా చేయటి కొరకై ఇష్టం కలిగి ఉన్నాడు. అటువంటి ధన్యత ఇక్కడ చేరి వచ్చిన వారికి, ఆన్లైన్లో వింటున్న వారికి అందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సియోన్లో ప్రార్థనా కూడిక మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో ప్రార్థన చేయండి. 21వ తారీఖు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఉదయం బాప్తిస్మాలు ఉన్నాయి. మరి ఎవరైనా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటే మరి సిద్ధపడమని చెప్పండి. బలవంతం ఏమీ లేదు, బాప్తిస్మం కొరకై సిద్ధపడండి. 21వ తారీఖు ఉదయం 10 గంటలకి బాప్తిస్మాల కూడిక. సాయంత్రం మధ్యాహ్నం ఏ కూడిక ఉండదు. సాయంత్రము మరి వేలివెన్ను సియోన్లో వార్షికోత్సవ కూడిక, యానివర్సరీ సంవత్సరం అయిన కారణాన్ని బట్టి వార్షికోత్సవ కూడిక కలిగి ఉంటాం. ఈ పరిచర్య కొరకై మన మధ్యకు వరప్రసాద్ గారు సూలూరుపేట నుంచి మన మధ్యకు వస్తూ ఉన్నారు. ఆయన భార్య ఆయన ఇద్దరు వస్తారు. ఆయన రాక కొరకై, వాతావరణం కొరకై, ఆరోగ్యం కొరకై సమస్తము దేవుని మహిమార్థమే జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి 21వ తారీఖు ఈ పరిచర్య కొరకై మీరు ప్రార్థన చేయండి. ఉదయం 10 గంటలకి షోమ్రోన్లో, మధ్యాహ్నం సాయంత్రం 6:30 గంటలకు సియోన్లో యానివర్సరీ కూడిక. కాబట్టి ఈ కూడికల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. తిరుపతి గారు కొంత బ్రెయిన్ స్ట్రోక్తో ఉన్నారు. ఆయన కాన్షియస్లో లేరు. మరి దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత యూనక్క మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆయన వెనకాల భాగంలో, నడుము భాగంలో కొంత ఆపరేషన్ గుండా వెళ్ళాలా. సిఎంసికి తీసుకెళ్లారు. మరి సమస్తం మేలుకరంగా ఉండి ఆపరేషన్ జరిగి సంపూర్ణ క్షేమత ఇంటికి వచ్చేలాగున యూనక్ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం వచ్చారు. ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయిపోయి ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇంకొక ఎగ్జామ్ ఉంది, వారి కొరకు ప్రార్థన చేయండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత 10th 16వ తారీఖు నుంచి ఏమవుతా ఉన్నాయి, ప్రారంభించి తెలంగాణలో ఒక రోజు ముందు అనుకుంటా. తెలంగాణలో రేపు నుంచి వారి కొరకై, మరి తర్వాత ఇక్కడ మనకు 16 సోమవారం నుంచి మనకు ఈ యొక్క పీటల కొరకై మీ ప్రార్థనలు, మీకు ఆల్రెడీ పేర్లు మీకు వాట్సాప్లో పంపారు. వారికి ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా వారి కొరకే ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 27వ తారీఖు, ఇప్పుడు రేపు శుక్రవారం కాక పై వచ్చే శుక్రవారం తాడేపల్లిలో ఏలిము ప్రార్థనా మందిరం ఉంది. దైవజనుడు బక్సింగ్ గారు అక్కడికి వచ్చి 50 సంవత్సరాలు అయిందంట. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ మీటింగ్స్ పెడతా ఉన్నారు అక్కడ. ఒకరోజే మనల్ని అందరినీ ఆహ్వానించారు. ఆ కుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. 27 పై శుక్రవారం, ఈ శుక్రవారం వచ్చే శుక్రవారం కాకుండా పై శుక్రవారం 27 ఆ కుడి కొరకై మీ ప్రార్థన. మీ ప్రభుచిత్తం అయితే అందరం వెళ్తాం ఆ కూడికి. 27 తాడేపల్లిగూడెం. తర్వాత రానున్న దినాలలో మరి దైవికమైనటువంటి రీతిగా ఈ పరిచయం కొనసాగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. కొంత బలహీనంగా ఉంది, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శాశ్వేణి గారు మన మధ్యలో ఉన్నారు, దేవుని వాళ్ళ అక్క. ఆవిడ కూడా కొంత అనారోగ్యంతో ఉంది. దేవుడు తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా నవ్యశ్రీ కొరకు ప్రార్థన చేయండి. నిత్యను నవ్యశ్రీ ఇస్సాకు జోనాథాన్ కుటుంబం కొరకై దేవుని యొక్క సన్నిధి వారితో ఉండలాగున, ప్రతి బలహీనత మీద వారికి విజయం అనుగ్రహించబడలాగున, సంపూర్ణ స్వస్థతతో దేవుని సేవించలాగున మీ ప్రార్థనలో వారి కొరకే జ్ఞాపకం చేసుకున్నాడు. సుగుణ కొరకు ప్రార్థన చేయండి. కొంత అనారోగ్యంతో ఉంది, నీరసంగా ఉంది. వాతావరణం అట్లా ఉంది. పగల ఎండగా చేస్తుంది, రాత్రి మంచు కురిసేలు ఎట్టేస్తుంది. వాతావరణం బట్టి కూడా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరి దేవుని యొక్క చిత్తము ఏంటి మనం ఎరగము, కాకపోతే క్షేమంగా ఉన్నట్లు సంఘం అంతా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మరి ప్రవీణ్ రాజు బాగానే ఉన్నాడండి. మళ్ళీ వెళ్ళాడు చెకప్కి. ఏమన్నారు? ప్రవీణ్ రాజు గారు కూడా ప్రార్థన చేయండి. ఆ గాయం సంపూర్ణంగా మాన్పబడి సంపూర్ణంగా బిడ్డ స్వస్థపరచబడి నమ్మకంగా దేవుని సేవించలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు పేరట మనం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ తగిన సన్నిధి మాకు ఇచ్చారు. మీ వందనములు. నీ సన్నిధికి నీ ప్రజలు రాగలిగారు, ప్రార్థించగలిగారు ప్రభా, మరి ఒప్పుకోలు చేయగలిగారు. పాటల ద్వారా నామను మహింపరచగలిగారు. నీ వాక్యం విన్నారు. మరి అన్ని సమయాల కొరకై మీరు చేసిన సహాయం మనం స్తుతిస్తాం. ఈ సాయంత్రకాల మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రార్థన కొరకై నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఏది ప్రార్థించవలసినదో దాన్ని మీరు తెలియజేశారు. నిజమే, నీ రాజ్యానికి నేను దూరంగా ఉన్నాను. వాక్యం ఏది? ఒప్పుకోలేది ప్రభా. కపటం లేని జీవితం ఏది? నా జీవితంలో లేవు ఇట్లాంటివన్నీ. ఆసక్తి ఏది? పనికిమాలిన విషయమై ఆసక్తి కలిగి ఉన్నాను. అందుకే దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాను. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండేటి కొరకాయ నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యము ఎరిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆసక్తి కలిగిన వాడుగా ఉండడు, ఒప్పుకోలు కలిగిన వాడుగా ఉండడు, కపటం లేని జీవితాన్ని కలిగి ఉండడు. సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో. ఎంత కపటం ఉంది వాటన్నింటిని నన్ను విడిపిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ఇవన్నీ విడిపించబడి నీ రాజ్యానికి సమీపంగా ఉండేటి కొరకాయ నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. షోమ్రోని పరిచయం జ్ఞాపకం చేసుకునండి. సియోను పరిచయం జ్ఞాపకం చేసుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంత్రం సియోనులో కలిగి ఉన్న ప్రార్థన కుడి కొరకే సహాయపడుతూ రాకపోకలను తోడైనాడు. బిడ్డలు సాయంత్రం ఇంటికి రావాలి. ప్రభు రాకపోకలను తోడైనండి. క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారు. ప్రభు చూపిస్తారండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతారండి. ప్రభు 21వ తారీఖు ప్రభు మరి కలిగి ఉన్నటువంటి బాప్తిస్మాల కూడిక, సాయంత్రము మరి సియోను యానివర్సరీ కూడిక సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. మా ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశలకు తీరుస్తారు. రేపు ఏలూరు సాల్మన్ మరి తన యొక్క ఆరోగ్య విషయం మీరు అనుగ్రహించిన ఆ యొక్క నెమ్మదిని బట్టి కలిగిన కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేస్తాం. అదే సమయంలో మరి కైకరం మరి మందిరం యొక్క యానివర్సరీ డానియల్ గారు అక్కడ ఉన్నటువంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. సహాయపడుతున్నాను. 19వ తారీఖు మరి అమలాపురంలో కలిగినటువంటి ఆ యొక్క యూత్ రిట్రీట్ కొరకే ప్రార్థన చేస్తాము. సహాయపడుతున్నాను. మరి నీ దాసుడు జోసఫ్ గారి కొరకు సహకార కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిచయం అంతా ప్రభు చూపి అనేక ప్రాంతాల నుంచి అక్కడ బిడ్డలు రావాలి. ఎవరి బిడ్డలు నడిపిస్తురండి, సమయం దయచేస్తురండి. మేలుకరంగా ఉండడికే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ సహాయం తెచ్చి అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈవెన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ స్వస్థత దయచేస్తారండి. ఆపరేషన్ సమయంలో దీవెనకరంగా ఉంచుతారండి. తిరుపతి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి బ్రెయిన్ స్ట్రోక్తో రాజమండ్రి బుల్లిన హాస్పిటల్ ఉంటుండగా తాకి స్వస్థపరుస్తుంది, మీ చిత్రం నెరవేరుస్తున్నాడు. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత బలహీనంగా ఉంది, స్వస్థపరుస్తాడు. శాశ్వత గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలుని బట్టి స్వస్థపరుస్తాడు. మరి ప్రవీణ్ రాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గాయాన్ని ముట్టండి. ప్రభుదాని వల్ల ఎటువంటి నష్టం లేకుండా సహాయపడుతురండి. వేసుకునే మందులు ఉపయోగకరంగా చేయండి. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి
మేలు పొందుడు సహాయం ప్రభా మరి నీ సన్నిధికి రాగలడు కొరకై బిడ్డను సిద్ధపరుస్తున్నామని కూడా బాలు నవసంతో నేర్పమని పెద్దమని దాన్ని తొలగిపోయిన సెలవు ఇచ్చారు. ఆ రీతిగా నీ సన్నిధిలో ఉండి కూర్చునే భాగ్యము, నీ వాక్యం వినే భాగ్యము బిడ్డ దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభు చూపిస్తున్నాను. ఈ దినం సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది, సహాయపడారని నన్ను స్తుతిస్తాం. ఇంకొక ఎగ్జామ్ సహాయపడుతారండి. సెకండ్ ఇయర్కు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, సహాయపడుతారండి. 10th రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అందరి కొరకై పేరు పేరున ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వందనములు. సియోను యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 21 సాయంత్రము జరగవలసినటువంటి యానివర్సరీ కూడా సోమవారంలో ఉదయం 10 గంటలకు బాప్తిస్ట్ కార్యక్రమాల్లో సహాయపడి దాసుడు వరప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకునండి. రాకపోకలో తోడైనండి. ఆయనకు ఆరోగ్యం దయచి సమస్తం మేలుకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఆ దినాలలో ప్రభు ఈ పరిచయం ఘనంగా జరుగుట కొరకై మా స్థానం కూడా బలపరుస్తారండి. ప్రాముఖ్యంగా ఎన్నో లోట్లు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. నువ్వు సమస్తమైన దేవుడు, ప్రతి అక్కర తీర్చి మహిమ తెచ్చుకుని నువ్వు విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి నువ్వు యెహోవాని ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కావు. ఆ వాక్యం ద్వారా విడిచిపెట్టక నడిపించి జరిగిస్తున్న కార్యాలన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు ఇజ్రాయెల్ కొరకు, మరి అమెరికా కొరకు, ఇరాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు సయోధ్య కుదురుస్తురండి. ప్రభు నెమ్మదిని గ్రహిస్తూ రాజుల హృదయం చిత్తశుద్ధి చెప్పు తెప్పబడును. మీరే వారిని దర్శించండి. ఏది మేలో దాని ప్రకారం నడుచుకు సహాయపడు. తద్వారా ఈ యుద్ధాల ద్వారా ఎంతోమంది ప్రభు నష్టపోతూ ఉన్నారు. ఎంతోమందికి ప్రభు అసౌకర్యంగా ఉంది, కలవరంగా ఉంది. ఎంతోమంది బిడ్డలు జీవనోపాధిగా అక్కడ ఉన్నారు. అయితే అందరినీ కనికరించే నష్టం లేకుండా సహాయపడుతురండి. నెమ్మదిని గ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడి నమ్మకత్వాన్ని బట్టి నీకు 27 ఏలింలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గోల్డెన్ జూబ్లీ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయచితమైతే ఆ కనబడి కొరకు సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవాన్ని మానవంత సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థన. 25వ తారీఖు జాన్ సామిల వివాహంలో సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ ప్రజలందరి కొరకై ప్రార్థించవలసిన సమయాలు దేవునికరంగా వారు ప్రార్థించబోతూ ఉన్నారు. వారు ప్రార్థించిన అన్ని కుటుంబాల కొరకై, అన్ని సంఘాల కొరకై, ఆయా సమయాల్లో వచ్చి పరిచయం చేయడానికి వచ్చిన వారి కొరకై ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నారు. మీ సహాయమును కోరుకుంటూ మమ్మల్ని పాదర పెట్టుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించడి బ్రతిమాలు వేడుకొని చున్నాం తండ్రి. ఆమెన్. చేయి.